ప్రైజ్ ద లార్డ్. మెల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన శ్రీమంతుడు మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా చిత్తమంతయు నీ ఎదుట కనుపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోషే ఒక ప్రవక్త. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభువు మరి మోషేని పిలిచాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే ద్వారా అనేకమైన గొప్ప ఘనకార్యములను జరిగించాడో, ప్రజలకు ఒక భయం అనేది కలిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ఇంటిలో ఒక నమ్మకస్తుడుగా ఉన్నాడు. చాలా మంది నమ్మకము అనేది కోల్పోతా ఉంటారండి. అయితే ఇక్కడ మోషే, నీ మహిమను నాకు చూపుము అడుగుతున్నాడండి. నీ మహిమను నేను చూడాలి, నీ మహిమను నేను చూచి నేను ఇంకా హర్షించాలి, ఆనందించాలి, స్తుతించాలి, నీ యొక్క స్వరూపాన్ని నిదానించి నేను కనుగొనాలి అని మోషే ఒక ఉద్దేశం కలిగి ప్రభు ఎదుట అడిగినప్పుడు ప్రభు అంటాడు, నా చిత్తమంతయు నీ ఎదుట ఉంచి ఉన్నాను, కనపరిచాను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే మహాభక్తుడు, ప్రవక్త, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, భూమి మీదున్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. యేసు ప్రభు కంటే కూడా మోషే ముందు సాత్వికుడు అని పేరు పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన మన ప్రభువు మరి సాత్వికుడండి, దీన మనసు గలవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చిన వ్యక్తి. కాబట్టి మరి ప్రభువుని మహిమ చూడాలనుకుంటున్నాడు. ఎందుకనంటే మరి సంఖ్యాకాండంలో ఒక మాట మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం కానించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా స్వరూపమును నిదానించి చూచిన వ్యక్తి. అందుకే మోషే అంటాడు, దేవుని బిడ్డలారా, నీ యొక్క మహిమను నాకు చూపుము, కనపరచుము అంటాడు. యెహోవా కూడా మరి దర్శనమిచ్చి కాదు, ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, మోషే మరి మిద్యాను అను దేశంలో
గొర్రెలు మేపుకుంటున్న మందకాపరి, ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతిపెట్టిన వ్యక్తి, ఒక నామకార్థమైన జీవితములో, నామకార్థమైన బ్రతుకులో నామకార్థముగా జీవిస్తున్న మోషేని దేవుడు మరి ఇశ్రాయేలీల మీద గొప్ప ప్రవక్తగా, నాయకుడిగా నియమించాడండి. ఎందుకనంటే మరి ఒక దేవుని ఇంటిలో మోషే నమ్మకస్తుడు, సాత్వికుడు, దేవునికి లోబడిన వ్యక్తి, భయపడిన వ్యక్తి, దేవుని యొక్క చిత్తమంతా నెరవేరుస్తున్న వ్యక్తి మోషే. మోషే ద్వారా గొప్ప ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకనంటే మోషేకి ముందు జరిగిపోయిన చరిత్ర మరి దేవుడు బయలుపరిచి పరిశుద్ధాత్మ శక్తి వలన, కృప వలన, ఏర్పాటు వలన, చిత్తము వలన మరి నెరవేర్చాడండి, రచించాడండి. మరి 5 కాండములను మరి మోషే ద్వారా ధర్మశాస్త్ర చట్టాన్ని తీసుకొచ్చాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకములో శపించబడిన అనుభవాలు చూస్తూ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేవారు చాలా మంది ఉన్నారు. ఆదిలో ఆది మానవుడైన ఆదాము మరి దేవుడైన యెహోవా ఈ తోట పండులన్నీ మీరు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న ఫలవృక్షమును మీరు తినకూడదు, తినిన దినమందు ఆత్మీయ జీవితంలో చనిపోతారు, దేవుని సహవాసం కోల్పోతారు. ఇన్ని యొక్క మర్మములు చెప్పినప్పటికీ కూడా మరి హవ్వ చూచుటకు రమ్యముగా ఉంది. ఆ పండు ఎలాగుందంటే రమ్యముగా, కోరదగినదిగా, కంటికి అందముగా, మరి దేవుని బిడ్డలారా కంటికి నచ్చిందే కోరుకుంటారండి, కంటికి మరి కోరిందే నచ్చుతారండి. అయితే మనుషుల పైరూపమును చూచి లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగమును చూచి ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనుషులలో ఘనత లేదని, మనుషులు పట్టించుకోవడం లేదని, మనుషులు ఎన్నిక చేయడం లేదని చింతపడుతున్నారేమో, వద్దు. ఎందుకంటే మోసమైన జీవితాలు, మోసమైన మాటలు, మోసపూర్చు మరి భయంకరమైన పరిస్థితులు లోకం మీద మరి ఎంతగానో మరి దేవుని బిడ్డలారా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్ను పరిశీలించి, నిన్ను పరిశోధించి, నిన్ను తెలుసుకొని, నీ అక్కర్లు ఎరిగి నీ అక్కర్లు తీర్చువాడు నీ దేవుడైన నా ప్రభువు. మరి ప్రభు నచ్చేటట్టుగా, మెచ్చేటట్టుగా, ప్రభు మహిమను చూడాలని, ప్రభుని గుర్చిన చరిత్ర తెలుసుకోవాలని, పరిశుద్ధ గ్రంథమును ధ్యానించాలని, ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని మహిమపరచాలని ఆ కోరిక నీలో ఉంటే నీ కోరికలన్నీ కూడా ప్రభువు సిద్ధింపజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి హవ్వ కంటికి నచ్చినట్లుగా, కంటికి మెచ్చినట్లుగా ఆ పండును మరి కోసుకుంది. సర్పం అనే సాతాను చేత మోసపోయి దేవుని బిడ్డలారా తినిందిగాక ఆదాముకు కూడా ఇచ్చింది. ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎంతగానో పతనమైపోయారు, ఆత్మీయ జీవితంలో కోల్పోయారు, ఆత్మీయ జీవితంలో మరి ఎంతగానో తొలగిపోయారు. ఏదోను తోట ఎంతో శ్రేష్టమైన ఆ తోటలో నుంచి మరి ఒక నమ్మకత్వాన్ని కోల్పోయారండి. మోషే అయితే ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు, మరి దేవుని యొక్క కృపని పొందిన వ్యక్తి. అందుకే మోషే అంటాడు, నీ మహిమను నాకు చూపుము. దేవుని బిడ్డలారా, మరి దేవుని మహిమను చూడాలంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 8వ వచనములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని చూడాలి, ప్రభుతో మాట్లాడాలి అంటే దేవుని వాక్యము మరి పరిశుద్ధమైన పునరుద్ధాన దినములో మీటింగ్స్ లో పలు విధాలుగా దేవుని యొక్క వాక్యము సేవకురాండ్ల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి.
దేవుడు నాతో మాట్లాడలేదే అంటే, ఈ అంత్య దినాలలో మరి వాక్యము ద్వారా దేవుడు అందరితో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా నీ యొక్క గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు ప్రభువుకి విన్నపించినప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో సంచరిస్తున్నాడని యోహాను సువార్త 1:14 రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి, మరి అగ్ని స్వరూపి, ప్రేమ స్వరూపి. మరి ఆ యొక్క స్వరూపాన్ని నిదానించి చూచిన వ్యక్తి మోషే. మరి నువ్వు చూడాలనుకుంటున్నావా? మనోనేత్రం వెలిగించబడితే దేవుని మహిమను మీరు చూస్తారు. అందుకే మార్తాతో అంటాడు, బేతనీయ గ్రామంలో ఉన్న మార్తాతో, మార్తా నువ్వు దేవుని నమ్మిన ఎడల మహిమను చూస్తావు. అవునండి, ఆ మహిమను చూడాలని మోషే కోరుకున్నాడు. మరి నీవు కూడా ప్రభువుని చూడాలి, ప్రభువుని ఎతకాలి, ప్రభువుని మరి వేడుకోవాలనుకున్నప్పుడు మరి మారు మనసు పొంది మనోనేత్రం వెలిగించబడి పశ్చాత్తాపడుచు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ప్రభువు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. మీ అక్కర కొరతలన్నీ కూడా తీరుస్తాడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తరల వంచుదాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడవైన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా, ఎంతటి వారిమి, ఏ పాటి వారిమి తండ్రి. మోషే నీ మహిమను చూడాలని కోరినట్లుగా తండ్రి, నీ చిత్తమంతా కూడా నైనా మోషే ఎదుట కనపరిచిన దేవుడివి ప్రభువా. అదే విధంగా ఈ అనుదిన వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మ సంబంధమైన బిడ్డలందరినీ కూడా బలపరచండి, ధైర్యపరచండి. ఎవరోరు ఎలాంటి పరిస్థితుల్లో కొట్టిమిట్టలాడుచున్నారో తండ్రి, సరసాల మధ్యలో, సంఖ్యల మధ్యలో, శత్రువుల మధ్యలో తండ్రి, అనేకమైన వ్యాధులతో, అనేకమైన సమస్యలతో పోరాడుతున్న కుటుంబ సమేతముగా తండ్రి రక్షణ పొందుటకు ఏ కటాక్షమును దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.